హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా, లేదా ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అన్నా, అండ్ మార్కెట్లో ఏదైనా కొత్త కంపెనీ ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఐపీఓ అప్లై చేసుకోవాలి అన్నా, మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ అలాగే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అయితే ఈ ట్రేడింగ్ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి అంటే, దీనికి సంబంధించి చాలా బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ బ్రోకర్స్ మీకు ట్రేడింగ్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఏదైనా బ్రోకింగ్ కంపెనీలో ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటే మీకు సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ నుంచి కానీ డీమ్యాట్ అకౌంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వన్స్ మీరు ఒక బ్రోకర్ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా డీమ్యాట్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే మార్కెట్లో చాలా బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో మీరు ఏ బ్రోకర్ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ పెట్టేటప్పుడు కానీ, షేర్స్ బై చేసేటప్పుడు, సెల్ చేసేటప్పుడు, అలాగే ఐపీఓస్ అప్లై చేసేటప్పుడు కానీ, అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, ఈ ప్రాసెస్ అంతా మీకు స్మూత్ అండ్ సింపుల్ గా ఉండాలి. అంటే మీరు యూజ్ చేసే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది నీట్ గా ఉండాలి, అండ్ దాని సర్వర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి. అండ్ ఇవే కాకుండా మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు ఆ బ్రోకర్ మీకు ఏమేమి ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. అంటే అన్ని బ్రోకింగ్ కంపెనీస్ లో మీకు మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఎస్ఐపిస్ లలో ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ మాత్రమే వీటిని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఎందులో అయితే మీకు అన్ని సర్వీసెస్ ఉంటాయో అండ్ ఆ సర్వీసెస్ స్మూత్ అండ్ సింపుల్ గా ఉంటాయో ఆ బ్రోకింగ్ కంపెనీలో మాత్రమే మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి. అండ్ ఇండియాలో చాలా బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ బ్రోకింగ్ కంపెనీస్ లో ఏ బ్రోకింగ్ కంపెనీ అయితే మంచి సర్వీసెస్ ఇస్తుందో వాటిలో ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది నీట్ గా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఇండియాస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన పేటిఎం మనీ బ్రోకింగ్ కంపెనీ గురించిన డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఈ పేటిఎం మనీలో మీకు సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, వీటికి సంబంధించిన ఛార్జెస్ ఎలా ఉంటాయి, అంటే మీరు ఒక ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటే దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటాయి, అలాగే మీరు ఏదైనా ఆర్డర్స్ పెట్టినప్పుడు ఆ ఆర్డర్స్ కి సంబంధించి ఛార్జెస్ ఉంటాయి. సో ఆ ఆర్డర్స్ పేటిఎం మనీలో ఎలా ఛార్జ్ చేస్తారు, అండ్ ఇవే కాకుండా ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఐపీఓస్ కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ వీటన్నిటితో పాటు మీరు ఎన్పిఎస్ లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని పెట్టుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న పేటిఎం మనీకి సంబంధించి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు ఒకవేళ పేటిఎం మనీలో అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో పేటిఎం మనీ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పేటిఎం మనీలో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది విత్ ఇన్ 24 hours లో అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. సో విత్ ఇన్ 24 hours లో మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మొత్తం పేపర్లెస్ ఉంటుంది, అంటే కంప్లీట్ ఆన్లైన్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను. సో ఫస్ట్ ఈ పేటిఎం మనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, అవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి, అండ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, అండ్ దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అన్నిటిని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మార్కెట్ లో ఉన్న స్టాక్స్ ని బై అండ్ సెల్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా దానికి సంబంధించి ఛార్జెస్ ఉంటాయి. పేటిఎం మనీలో మీరు ఒకవేళ షేర్స్ బై చేసి హోల్డ్ చేసుకుంటే, అంటే మీరు ఇన్వెస్ట్ గాని చేస్తే ఆ షేర్స్ బై కి సంబంధించి కానీ సెల్ కి సంబంధించి కానీ బ్రోకరేజ్ జీరో ఉంటుంది. అంటే హోల్డింగ్స్ ఆర్డర్స్ కి బ్రోకరేజ్ ఉండదు. అండ్ ఇంట్రాడే ట్రేడ్ చేసినా గానీ ఆ షేర్స్ కి సంబంధించి బ్రోకరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదెంత అంటే పర్ ఆర్డర్ కి 10 రూపీస్ ఉంటుంది. అంటే మీరు ఆర్డర్ లో బై చేసినప్పుడు 10 రూపీస్ బ్రోకరేజ్ కట్ అవుతుంది, అలాగే సెల్ చేసినప్పుడు కూడా 10 రూపీస్ కట్ అవుతుంది. సో ఇది బేసిక్ ప్రైసింగ్ గురించి. అండ్ నెక్స్ట్ గెట్ ద బెస్ట్ ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఇందులో మీకు లైవ్ మార్కెట్ డేటా ప్రొవైడ్ చేస్తారు, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ స్టాక్ కి సంబంధించిన ఎస్ఐపిస్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా స్టాక్స్ లో కూడా ఎస్ఐపిస్ క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది బోత్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి ఈజీగా ఉండేలా క్రియేట్ చేశారు. ఇందులో అకౌంట్ తీసుకోవడం అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీ దగ్గర రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది 5 minutes లో అయిపోతుంది. అండ్ విత్ ఇన్ 24 hours లో కంప్లీట్ కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఇన్వెస్టింగ్ అనేది రేపటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది స్టాక్స్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్వెస్టింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ అని చెప్తున్నారు. సో ఆల్రెడీ నేను చెప్పాను, డెలివరీ షేర్స్ కానీ తీసుకుంటే జీరో బ్రోకరేజ్ అని చెప్తున్నారు. అండ్ లోయెస్ట్ ఆన్ ఇంట్రాడే. సో మీరు ఇంట్రాడే గానీ చేస్తే 10 రూపీస్ పర్ ట్రేడ్ అని ఉంది. అండ్ ఇవే కాకుండా నో హిడెన్ ఛార్జెస్. మీకు ఏదైతే ఛార్జెస్ చెప్తారో ఆ ఛార్జెస్ మాత్రమే అప్లై అవుతాయి.
ఉంటాయి. అవి కాకుండా హిడెన్ చార్జెస్ అనేవి ఏమీ ఉండవు. అయితే ఇవి కాకుండా ఇంకా ఉండే చార్జెస్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఇది స్టాక్స్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, పేటిఎం మనీలో కానీ ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీకు ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి, అలాగే ఎన్పిఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. మీరు రిటైర్ అయిన తర్వాత మీకు మనీ ప్రాబ్లం కాకుండా ఇప్పటి నుంచే మీరు ఈ ఎన్పిఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు వన్స్ రిటైర్ అవ్వగానే ఎవ్రీ మంత్ మీకు పెన్షన్ లా మీ మనీని మీకు ఎవ్రీ మంత్ ఇస్తారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే సర్వీస్ కూడా పేటిఎం మనీ ప్రొవైడ్ చేస్తుంది. సో జస్ట్ 1 క్లిక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇస్తుంది. అండ్ బెస్ట్ రిటర్న్ ఫండ్స్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసి పెడుతుంది. అండ్ టాప్ రేటెడ్ ఫండ్స్ ని కూడా సెలెక్ట్ చేసి పెడుతుంది. సూపర్ సేవర్ డిపాజిట్ లిస్ట్ ఉంటుంది. అండ్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఈ కేటగిరీస్ అన్నిటిని మీరు మీ అకౌంట్ నుంచి వితౌట్ ఎనీ ఫీజ్ సర్వీస్ తీసుకోవచ్చు. సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మీకు డౌట్ లేకుండా ఇందులో ప్రతి దానికి సంబంధించిన లిస్ట్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది. సో ఆ రిపోర్ట్ ని చెక్ చేసుకొని ప్రీవియస్ గా దాని రిజల్ట్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే మార్కెట్ అనలిస్ట్ నుంచి రిపోర్ట్ ఉంటుంది. సో వీటన్నిటిని చెక్ చేసిన తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ బెస్ట్ ఫండ్స్ అని ఉంటుంది. సో వీటి మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన లిస్ట్ ని చూడొచ్చు. అయితే ఇది ఓన్లీ పీసీలో మాత్రమే కాదు, మొబైల్ నుంచి కూడా మీరు మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. జస్ట్ పేటిఎం మనీ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పేటిఎం మనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇస్తే వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ అవుతాయి. దీని యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా చాలా నీట్ గా ఉంటుంది. మీకు వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ కానీ, షేర్స్ బై చేసే ప్రాసెస్ కానీ, సెల్ చేసే ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఇందులో మీరు ఇన్వెస్టింగ్ అని స్టార్ట్ చేశారంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ని ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. అంటే ఎవరైనా అర్థం చేసుకునేలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఐపీఓస్. ఏదైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వాలంటే ముందు ఐపీఓస్ తోటి వస్తుంది, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మీ మార్కెట్ లో వచ్చే కంపెనీస్ లో షేర్స్ ని బై చేసి పెట్టుకోవచ్చు. సో ప్రెసెంట్ ఎల్ఐసి ఐపీఓ రన్ అవుతుంది. 9th మే వరకు ఉన్న ఈ ఎల్ఐసి ఐపీఓలో ఒకవేళ షేర్స్ కొనాలి అనుకుంటే జస్ట్ మీరు ఈ ట్రేడింగ్ అకౌంట్ తీసుకొని ఇందులో ఐపీఓ సెక్షన్ ఉంటుంది. సో ఈ ఐపీఓ సెక్షన్ లో అప్లై నౌ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎంతైతే షేర్స్ కావాలో ఆ షేర్స్ నెంబర్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తే మీకు ఈ షేర్స్ అలాట్మెంట్ డే రోజు ఒకవేళ మీకు షేర్స్ కానీ వస్తే అవి వచ్చి మీ డిమాట్ అకౌంట్ లో యాడ్ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో పేటిఎం మనీ నుండి ఈ ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీ మొబైల్లో ఉన్న పేటిఎం మనీ యాప్ నుండి ఐపీఓ సెక్షన్ లో ఎంటర్ అవ్వగానే మీకు ఇలా నెక్స్ట్ ఉండే ఐపీఓస్ లిస్ట్ మొత్తం ఉంటుంది. సో ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్న ఐపీఓస్, అలాగే అప్కమింగ్ ఐపీఓస్ అండ్ ఇవే కాకుండా ప్రీవియస్ ఐపీఓస్ అంటే క్లోజ్డ్ ఐపీఓస్ లిస్ట్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించిన లిస్ట్ ని మీరు జస్ట్ ఒక ఐపీఓ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ లిస్ట్ అంతా చూపిస్తుంది. సో వీటిలో మీకు ఏదైతే ఓపెనింగ్ ఉన్నాయో వాటి మీద క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసి ఆ ఐపీఓలో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఐపీఓస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ లాస్ట్ చార్జెస్ గురించి చూస్తే ఆల్రెడీ డెలివరీ చార్జెస్ అలాగే ఇంట్రాడే చార్జెస్ గురించి చెప్పాను. సో డెలివరీలో మీరు కానీ షేర్స్ తీసుకుంటే 0 రూపీస్ అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంట్రాడేలో మీరు ఒక్క ట్రేడ్ చేస్తే దానికి సంబంధించి 10 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిపాజిటరీ ఏఎంసి అంటే మీ డిమాట్ అకౌంట్ కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఏమీ ఉండదు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ F&O లో మీరు ఒకవేళ ఇంట్రాడే చేసినా క్యారీ ఫార్వర్డ్ చేసినా పర్ ఆర్డర్ కి 10 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఇంట్రాడేలో ఎలా అయితే ఛార్జ్ చేస్తుందో బై చేసినప్పుడు 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది, అలాగే సెల్ చేసినప్పుడు 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో ఇది బేసిక్ ఛార్జెస్ గురించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఛార్జెస్ ఈటీసీ అంటారు, జిఎస్టీ ఉంటుంది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటారు, ఎస్టీటీ, సెబీ టర్న్ ఓవర్ ఫీజ్ అని ఉంటుంది, అండ్ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. అండ్ ఈ ఛార్జెస్ ఎంత ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఈ ఛార్జెస్ అనేవి మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచి ట్రేడ్ చేసినా గానీ ఈ ఛార్జెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవి మీకు స్టాక్స్ లో అప్లై అయ్యే ఛార్జెస్ అండ్ ఇవి మీకు ఆప్షన్స్ లో అప్లై అయ్యే
అయ్యే ఛార్జెస్ అంటే సేమ్ ఉంటాయి, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఫ్యూచర్స్ లో అప్లై అయ్యే ఛార్జెస్ కి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఈ ఛార్జెస్ అన్ని కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది, ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జ్. అది ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ 30 రూపీస్ ఉంటుంది. అంటే మీ పేటిఎం మనీలో మీరు ట్రేడింగ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు గాను ఎవ్రీ మంత్ 30 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇయర్ మొత్తం మీద మీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ వచ్చేసి 360 రూపీస్ ఉంటుంది. అంటే 360 రూపీస్ తోటి మీ ఎంటైర్ అకౌంట్ ని మెయింటైన్ చేయొచ్చు. అంటే మీరు అందులో ఏ ట్రేడింగ్ చేయకపోయినా చేసినా ఖచ్చితంగా ఈ 360 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తీసుకున్నా డెఫినెట్లీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే మీరు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు ఖచ్చితంగా ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కి ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్న యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎంత అంటే 360 రూపీస్. అండ్ ఇది ఎవ్రీ మంత్ కట్ అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ 30 రూపీస్ కట్ అవుతుంది. సో ఇది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇది ఓవరాల్ గా పేటిఎం మనీలో మీకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఒకవేళ మీరు పేటిఎం మనీలో కానీ ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అలాగే మీ ఫోటోగ్రాఫ్. సో ఈ డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉంటే మీరు వెంటనే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ కి నావిగేట్ అవుతారు. సో ఇక్కడ నుంచి మీరు మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ తోటి మీ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇంతకు ముందు చెప్పిన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు సైన్ ఇన్ అని గానీ వస్తే కింద సైన్ అప్ అని ఉంటుంది. సో ఈ సైన్ అప్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్రియేట్ ఏ న్యూ పేటిఎం అకౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ కిందున్న ఈ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తూ మీ అకౌంట్ ఓపెనింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదా techshades1@gmail.com కి మెయిల్ చేయండి. డెఫినెట్లీ ఆ ప్రాబ్లం కి సంబంధించిన ఆన్సర్ ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో నేను స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ మీరు ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఐపీఓస్ అప్లై చేయాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించిన సపరేట్ వీడియోస్ చేస్తాను పేటిఎం మనీ డెమోస్ లో. సో ఈ వీడియోస్ అన్ని పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ పేటిఎం మనీకి సంబంధించి కానీ లేదా ఈ పేటిఎం మనీ ఓపెనింగ్ కి సంబంధించి కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.